ఇవాళ నేను చేస్తున్న రెసిపీ పన్నీర్ బుర్జీ ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక 2 బటర్ క్యూబ్స్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. బటర్ మెల్ట్ అయినాక 1 స్పూన్ శనగపిండి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. బాగా ఫ్రై చేసుకున్నాక కర్రీకి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. అలాగే ఓ 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. మూత పెట్టేసుకుని ఉల్లిపాయ బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఒక టమాటా కూడా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇప్పుడు టమాటా కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు కూరకు సరిపడా కారం, అలాగే కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకుని ఒక 1/2 స్పూన్ కసూరి మెథి కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ అది యాడ్ చేసుకుంటున్నాను. ఫైనల్ గా పన్నీర్ని తురుముకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం నేను కోకోనట్ మిల్క్ అది వేసుకుంటున్నాను. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బుర్జీ